యం జన్నేవం సదాత్మానం యోగి విగతకల్మషః సుఖేవ బ్రహ్మాసం స్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. పాపరహితుడైన ఆ యోగి పూర్వోక్తి రీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మయందే లగ్నమునర్చుచు పరమాత్మ ప్రాప్తి రూపమైన అపరిమితానందమును హాయిగా అనుభవించును. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మిని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. సర్వవ్యాప్తమైన అనంత చైతన్యమునందు ఏకీభావ స్థితి రూపముగా యుక్తమైన ఆత్మ గలవాడును, అంతటను అన్నింటినీ సమభావముతో చూచువాడును ఒక యోగి తన ఆత్మను సర్వ ప్రాణులయందు స్థితమై ఉన్నట్లుగాను ప్రాణులన్నింటినీ తన ఆత్మయందు కల్పితములంగాను భావించును, అంటే చూచును. యో మాం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ ఏవ ప్రణశ్యతి. సకల ప్రాణుల యందును ఆత్మ రూపముననున్న నన్ను చూచు పురుషునకు అట్లే ప్రాణులన్నింటినీ నాయందు అంతర్గతములుగా నున్నట్లు చూచువానికి నేను అదృశ్యుడను కాను, అతడును నాకు అదృశ్యుడు కాడు. సర్వభూత స్థితిం యో మాం భజత్యేకత్వమా స్థితః సర్వదా వర్తమావోన్పి స యోగి మయి వర్తతే. భగవంతుని యందు ఏకీభావస్థితుడైన పురుషుడు సర్వభూతములు యందును ఆత్మ రూపముననున్న సచ్చిదానంద ఘనవాసుదేవుడైన నన్ను భజించును. అట్టి యోగి సర్వదా సర్వ వ్యవహారముల యందును ప్రవర్తించుచు ఉన్నాడు, నా యందే ప్రవర్తించుచున్నాడు. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోన్ అర్జున సుఖం వా ఇది నా దుఃఖం సయోగి పరమో మతః. ఓ అర్జున, సర్వ ప్రాణులను తనవలే సమానముగా చూచువాడును, సుఖమును గాను దుఃఖమును గాని సమముగా చూచువాడును, ఇతరుల సుఖ దుఃఖములను తన సుఖ దుఃఖములుగా భావించువాడును అయిన యోగి పరమశ్రేష్ఠుడు. యోన్యం యోగస్థయా ప్రోక్తః సామ్యేవ మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, సమభావమునం గూర్చి నీవు చెప్పిన ఈ యోగము యొక్క స్థిర స్థితిని మనశ్చాంచల్యం కారణమును తెలుసుకొనలేకున్నాను. చంచలం హి మనః కృష్ణం ప్రమాది బలవదృఢం తస్యాం విగ్రహం మన్యే వాయోరిని సుదుష్కరం. ఓ కృష్ణ, ఈ మనసు మిక్కిలి చంచలమైనది, ప్రధనశీలమైనది, దృఢమైనది, మిక్కిలి బలీయమైనది కనుక
దానిని గ్రహించుట గాలిని ఆపుట వలె మిక్కిలి దుష్కర్మమని భావింతును. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహచలం అభ్యాసేన తుం కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. శ్రీ భగవానుడు పలికెను, ఏ మహాబాహో, నిస్సందేహముగా మనస్సు చంచలమైనదే, దానిని వశపరచుకోవటం మిక్కిలి కష్టము. కానీ కౌంతేయ, అభ్యాస వైరాగ్యముల ద్వారా దానిని వశపరచుకునుట సాధ్యమే. అసంయతాత్మానాం యోగో దుష్ప్రావపతి మే మతిం పశ్చాత్మానాతు యతతా సాఖ్యో వాప్తుముపాయత. మనస్సును వశపరచుకుని పురుషునకు యోగసిద్ధి కలుగుట కష్టము. కానీ మనస్సు వశమునందున్న ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వారా సహజముగా యోగసిద్ధిని పొందుట సాధ్యమే అని నా అభిప్రాయం. అర్జునవాచ అయతి శ్రద్ధయోపేతో యోగాచ్చలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, యోగమునందు శ్రద్ధాధరములతో యోగ సాధన చేయుచు మనస్సు వశమునందు ఉండని కారణమున అవపాన దశలో మనస్సు చలించి యోగ సిద్ధిని పొందకయే మరణించిన సాధకుని గతి ఏమగును? కచ్చిత్తిన్నో భయ విభ్రష్ణు ఛిన్నాభ్రమివ వస్యతి అప్రతిష్టో మహాబాహో విముడో బ్రాహ్మణక పధి. ఏ మహాబాహో, అతడు బాగా భగవత్ ప్రాప్తి మార్గము నుండి జారిన వాడై, ఆశ్రయరహితుడై, ఉభయభ్రష్టుడై, చిన్నాభిన్నమైన మేఘము వలె అధోగతి పాలు కాడుగదా. ఏ తన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషతః త్వదన్యః సంశయప్యాస్య చేతాన పద పద్యతే. ఓ కృష్ణ, ఈ నా సందేహమును పూర్తిగా నివృత్తి చేయుట నీకే చెల్లును. ఏలనన ఈ సందేహమును తొలగించుట నీకు తప్ప మరెవరికి శక్యము కాదు. పార్థ వైవేహినాముత్ర వినాశస్య విద్యతే వై కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. భగవానుడు పలికెను, ఓ పార్థ, అట్టి పురుషుడు ఈ లోకమున గాని పరలోకమున గాని అధోగతి పాలు కాడు. ఏలనన నాయన, ఆత్మోద్ధారణమునకు అనగా భగవత్ ప్రాప్తికై కర్తవ్య కర్మలను అపహరించు వాడెవ్వడను దుర్గతి పాలు కాడు. ప్రాప్య పుణ్యం కృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీః సమాః శుచీవాం శ్రీమతాంగే యోగభ్రష్టో విజాయతే. యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది ఆయా లోకములలో ఎక్కువ సంవత్సరములు గడిపి పిదప పవిత్రులైన సంపన్నుల గృహమున జన్మించడు. అథవా
योगिनामेव कुले भवति धीमता एतद्धि दुर्लभतरं लोके जन्म यदि దృశ్యం. అథవా విరాగి అయిన పురుషుడు అపుణ్యలోకములకు పోకుండానే జ్ఞానులైన యోగుల కుటుంబములోనే జన్మించును. కానీ లోకమునందు ఇట్టి జన్మ ప్రాప్తించుట మిక్కిలి దుర్లభము. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయ సంసిద్ధ కురు సందన కురు నందన. అతట పూర్వదేహమును సాధించిన బుద్ధి సంయోగమును అనగా సమబుద్ధి రూపయోగస్కారములను అతడు సులభముగానే పొందును. ఓ కురునందన, ఆ బుద్ధి సంయోగ ప్రభావమున అతడు మరలా పరమాత్మ ప్రాప్తి సిద్ధించుటకై మునుపటి కంటెను అధికముగా సాధన చేయును. లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. వందనాలు.